కోరి లక్ష్మి అతడ కూర్చున్న ఎట్లుగా, లక్ష్మీదేవి లోపల కూర్చుందా అన్నట్లుగా అశోకవనం కళకళలాడిపోతుంది. ముందు కళకళలాడుతున్న అశోకవనం, తర్వాత కళకళలాడించిన లక్ష్మిని చూస్తాడు. ఇది అయితే లక్ష్మి ఎవడో తెచ్చి కూర్చోబెట్టలేదుట, కోరి లక్ష్మి నడుమ కూర్చున్న ఎట్లుగా. రావణాసుడు తెచ్చిపెట్టలే, ఆవిడే కావాలని వచ్చిందన్నట్లుగా. అందుకే మా జానకి చట్టాపట్టగా మారాజు వైతివి. ఎందుకంటే శ్రీనాయక యశము నీకే కలగజేయలేదా, రాముడి కీర్తి కలిగించిన కోసం ఆవిడ ముందు వచ్చిందిట. ఎందుకంటే రాముడు సత్యపరాక్రముడు, ఊరికి ఎవరిని కొట్టడు. వీడిని కొట్టకపోతే లోకానికి క్షేమం లేదు. కానీ వీడిని కొట్టాలంటే నేరం ఉంటే కొడతాడు. కనుక వాడు ఒక నేరం సృష్టించడానికి అమ్మవారికి కదిలిచ్చారేమో, ఏమిటో మనకి తెలియదండి. ఒక లైలాలు వ్యూహాలు ఎన్నో రకాలుగా ఉంటాయి. అందుకే ఒక్క మాటలో చెప్పారు విశ్వనాథ వారు, కోరి లక్ష్మి నడుమ కూర్చున్న ఎట్లుగా శోభదాల్చెనట నశోకవనం అని అంతా చూసి, అయితే అమ్మవారు ఇక్కడే ఉండాలి సీతమ్మ అనుకుని చూసేటప్పటికల్లా ఉండనవునని ఏమి ఉండనే ఉన్నది పద్మాక్షి సీత కావలగినేమే. ఉంటుందేమో ఏంటి అదుకు కనబడుతున్నది. ఆశ్చర్యపోయిన ఆనందంగా చూస్తున్నాడు. అప్పుడు కొంచెం దూరం నుంచి చూస్తూనే ఆయన గోచరించింది ఆ తేజస్సు. అది ఎలా ఉన్నది అంటే, కైలాసమేవ పాండురం సహస్రస్తంభ సంయుక్తం కైలాసమేవ పాండురం. ఏమి మాట అండి, 1000 చిన్న చిన్న స్తంభాలతో ఉన్న మండపం అది. కైలాసంలా తెల్లగా ఉందిట. మరి కైలాసపతి భక్తుడైన వాడికి ఎక్కడ కూర్చోబెట్టాలో అమ్మవారిని తెలుసండి. వాడికి అక్కడ కూర్చోబెట్టాడు. అది ఎలా ఉన్నదంటే, దాని పైన కప్పులు లేవు, స్తంభాలు ఉన్నాయి, వృక్షాలు మధ్యలో చుట్టుపక్కల ఉన్నాయి. ఆ వృక్షముల నీడలే అక్కడ కప్పుల్లా ఉన్నాయి. దీన్ని పరిశీలించాడు. అక్కడ అశ్రుపూర్ణముఖీం దీనాం కృషా మనసనేనచ శోకజ్ఞానపరాం దీనాం నిత్యం దుఃఖపరాయణం ప్రియంజనం అపశ్యంతీం పశ్యంతీం రాక్షసీగణం స్వగణైన మృగీం హీనా శ్వగణాభివృతామివా. అద్భుతమైన కవిత్వంతో చూపిస్తున్నాడు. కనుల నీరుతో దీనవదనంతో శోకధ్యానపర, శోకంతోనూ దేని గురించో తలంచుకుంటున్నట్లుగాను ఉన్నటువంటి దుఃఖపరాయణురాలైనటువంటి స్త్రీని చూశాడు. నీలనాగాభయ వేణ్యా, నల్లత్రాచు వంటి జడతో ఉన్నటువంటి ఆమె దుఃఖితురాలే ఉన్నది. తన వారిని కోల్పోయి తన వారు కాని వారి మధ్యలో ఉన్నట్టు అనిపిస్తుంది. అంటే స్వగణేన మృగీంహీనాం, తన గణమైన లేళ్ల నుంచి దూరమై కుక్కల మధ్యలో లేడి చిక్కుకున్నట్లుగా రాక్షసీ గణల మధ్యలో కనబడుతుంది ఆమె అన్నాడు. ఇక్కడ ఒక్క మాటలో దృశ్యాన్ని భావనకు కట్టేటట్టు చూపించాడు. అప్పుడు చూస్తూ నెమ్మదిగా వెళ్ళి ఆమె యొక్క తేజస్సును చూస్తున్నాడు. ఇక్కడ అసలు ఆ తెలతెలవారుతున్న వేళ అక్కడక్కడ దివిటీలున్న అశోకవనం శోభాయమానంగా కనబడుతుందంటే ఈమె వర్చస్సు వల్ల అలా కనబడుతుంది అన్నాడు ఇక్కడ.